రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సొంత స్వగ్రామం ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి షాద్ర లక్ష్మణ్ అయితే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరో 2 రోజుల్లో గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి గ్రామస్తులకు ఆయన ఏం చెప్తారనే విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతోమందికి సేవలు అందించారు. ఇప్పుడు సర్పంచ్గా గ్రామానికి ఎందుకు సేవ చేయాలని కోరిక ఎందుకు వచ్చిందంటారు? ముస్తాబాద్ మండలం నమాపురం గ్రామానికి విచ్చేసిన టీవీ8 బృందానికి స్వాగతం సుస్వాగతం. మరియు నా వెనుక ఉన్న నా ప్రజలకు, నా గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నేను 32 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో వైద్యం చేస్తున్నా. ప్రతి ఇంటికి నేను దాటని గడప అంటూ లేదు. 32 సంవత్సరాల కింద ఒక సైకిల్కి బ్యాగ్ వేసుకొని, ఒక చేత టార్చ్ లైట్ పట్టుకొని, ఆ రోజులల్లో గోర్కలు తిరిగినట్టు తిరిగి 10 రూపాయలకు 2 ఇంజక్షన్లు ఇస్తూ ప్రతి ఇంటికి సేవ చేసుకుంటూ ఇప్పుడు 32 సంవత్సరాలు గడుస్తుంది. 32 సంవత్సరాల నుంచి వాళ్ళ స్థితిగతులు, ప్రతి ఒక్క ఇంటి స్థితిగతులు నాకు తెలుసు. వాళ్ళ పేరున వాళ్ళ ఇంటిలో ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళ పేరున నేను చెప్పగలుగుతాను. 32 సంవత్సరాల కింద ఒకే ఒక నవాపూర్లో ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఒక లక్ష్మణ్ ఒక్కటే తెలుసు. వైద్యం అనేది తెలియదు. అంతకుముందు నవాపూర్లో ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు తెలియదు, ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు తెలియదు. 32 సంవత్సరాల కింద ఏ చిన్న విషయం వచ్చినా ముస్తాబాద్ అంటే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరం పోయేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ ఊర్లో వైద్య సేవలు అందిస్తున్నా. ఏ ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, సీసీ రోడ్ల ప్రాబ్లం కావచ్చు, లేకపోతే స్ట్రీట్ లైట్ ప్రాబ్లం కావచ్చు, ప్రతిదీ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, ప్రతిదీ మాకు తెలుసు. నేను వాటిని అభివృద్ధి చెందడానికి రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 30 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. అంటే ఒకవేళ మీరు అదృష్టవశాత్తు ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలిస్తే ముందుగా చేయబోయే కార్యక్రమం ఏంటి అసలు? మొట్టమొదటిసారిగా మా ఊర్లో పెద్ద సమస్య కోతుల బెడద ఒకటి ఉన్నది. ఆ కోతుల బెడద నివారించడానికి ఖచ్చితంగా నేను వాళ్ళ పెద్ద మనుషులతో, గ్రామ సహకారంతో కృషి చేయడానికి, కోతుల బెడద ఇది నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాంతోపాటు స్ట్రీట్ లైట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. సెకండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి మాకు. ఇక్కడ నుంచి గోపాలపల్లి నుంచి మన చిప్పలపల్లి తండకు తీసుకుపోయి లింక్ రోడ్లు. అదే మాదిరిగా స్కూల్ పిల్లలకు ఒకటి మన విలేజ్లో కూడా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నాం. దాని తర్వాత స్కిల్ సెంటర్ కూడా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. అంతేపాటు మళ్ళీ మెయిన్ సమస్య ఏంటంటే మాకు బస్ సౌకర్యం కూడా లేదు. ఇంతకుముందు మాకు సిరిసిల్ల నుంచి మాకు బస్సులు వచ్చేది. ఇప్పుడు ఆ బస్సులు రావడానికి కూడా మేము ప్రయత్నం చేద్దామని కూడా ఖచ్చితంగా 100% అది మొట్టమొదటిది మాకు బస్సుల ఇబ్బంది ఉన్నది. అది కూడా అంటే సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సొంత స్వగ్రామం నామపూరు. అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇద్దరు ప్రచారం చేసుకుంటారు. ఇందులో కేకే మహేందర్ రెడ్డి ఆశీర్వాదం ఎవరికి ఉందంటే మీరు ఏం చెప్తారు? మాకే ఉంటుందండి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను మన కేకే మహేందర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నాము. ఖచ్చితంగా మాకే ఉంటుంది. అంతేకాకుండా మాకు ప్రజల ఆదరణ, ఎందుకంటే మాకన్నా సీనియర్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారంతోనే నేను ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా గెలుపంటూ మాదే ఉంటుంది. ప్రజలు నేను ఏ ఇంటికి పోయినంటే నాతో వాళ్ళు సేవ చేసుకుని 30 సంవత్సరాల నుంచి నేను ఒకటి అడుగుతున్నా. 32 సంవత్సరాలు నాతో మీరు సేవ చేసుకున్నారు కదా, నేను ఈ రోజు వరకు నేను మిమ్మల్ని ఏం కోరలేదు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ ఒక సహాయం చేయమని అడుగుతున్నా. ఖచ్చితంగా వాళ్ళు నాకు ప్రతి ఇంటి నాకు ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము. 17th నాడు సేమ్ ఇదే మాట మీ ముందుకు చెప్తాను. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం 17వ తారీఖు నాడు. అంటే ఇంతకుముందు ఏమైనా రాజకీయంగా పదవులు ఏమైనా అనుభవించారా? ఏం లేదు. క్రియాశీల అంటే తెలుగుదేశంలో పనిచేసిన క్రియాశీలక సభ్యునిగా పనిచేసినాము. క్రియాశీలక సభ్యునిగా పనిచేస్తున్నాము. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. ఓకే, చివరిగా 2 రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీ గ్రామస్తులకు, మీ నామపూర్ గ్రామస్తులకు ఏం చెప్తారు? వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారం ప్రతిసారి చెప్తున్నా. ప్రతి చిన్న పెద్ద పేద అక్కలకు, అన్నలకు, తల్లులకు, తండ్రులకు పేరు నేను వాళ్ళకు చెప్తున్నా. ఏంటి అని అంటే నేను 32 సంవత్సరాలు నేను మీతో పాలు పంచుకున్నా, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నా. ఏ అర్ధరాత్రి అయినా ఒక్క ఫోన్ కాల్ చేసిన 24/7 జస్ట్ 108 సేవలు అందించాను నేను వాళ్ళకు. అదేవిధంగా మా మిస్సెస్ కూడా ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. మా వదిన కూడా ఆశా వర్కర్. అంటే మా ఇంటి పూర్తి గ్రామానికి ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఆ సింపతి నాకు ఉన్నది. ఖచ్చితంగా నేను గెలుస్తున్నాం.
అదేవిధంగా జనాలు కూడా ఒకటే చెప్తున్నాయి, ఈ 32 సంవత్సరాలు నాతో మీతో నాకు ఏం అవసరం పడలేదమ్మా, ఈ రోజు నాకు అవసరం పడ్డది, మీ యొక్క ఓటు సాయం చేయమని అడుగుతున్నాను. వాళ్ళు కోవిడ్ సమయంలో కూడా గవర్నమెంట్ హెచ్చరించింది, ఎవరు వైద్యం చేయొద్దు అని. నేను నా ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజలే నా దైవం అనుకున్నా, వాళ్ళే నా దేవుళ్ళు అనుకున్నా, వాళ్ళే నా తల్లిదండ్రులు అనుకున్నా. ఆ హృదయంలో నా ప్రాణం ఒకటి కాదు, వాళ్ళ ప్రాణం ఒకటి కాదు, నా ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళ ప్రాణమే నాకు ముఖ్యం అనుకొని ఏ రోజు నా ప్రాక్టీస్ బంద్ చేసుకోలేదు. ఆ విధంగా నేను పనిచేసిన అది నాకు ప్రజలలో వాళ్ళు నన్ను గుర్తించి వాళ్ళే నన్ను సహకరించి నన్నే వాళ్ళు సపోర్ట్ చేసి బలపరిచారు. ఓకే, అంటే గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారు, మీ గుర్తు ఏంటి అసలు? మా గ్రామంలో 6 సభ్యులు పోటీ చేస్తున్నారు. అందులో నాది 6వ గుర్తు రిమోట్ గుర్తు. స్పందన బాగానే ఉందా మరి? ఖచ్చితంగా ఉందండి. ఏ ఇంటికి పోయినా, ఏ గల్లీకి పోయినా 32 సంవత్సరాలు నా సర్వీస్ చూస్తున్నారు సార్. వాళ్ళ ఆధారణ నా సర్వీస్ ఎందుకు పోతుంది, నా సేవలు ఎటు పోతాయి? 32 సంవత్సరాల సేవలు వాళ్ళ ఊరికే పోవు కదా అన్నయ్యి. ఈ రోజు కాదు కదా, నేను ఈరోజు ఏదో ఎలక్షన్లు వచ్చినాయని ఇంటింటికి గడపపోతే కాదు. ప్రతి ఇంటి ఇప్పుడు నా ప్రతి ఇంటికి నా ఫోన్ నెంబర్ ఉంటుంది సార్. ప్రతి ఇంటికి నా ఫోన్ నెంబర్ ఉంది. 24 గంటలు నా సేవలు ఉన్నాయి వాళ్ళకు. ప్రతి ఇంట్లో ప్రతి చిన్న పిల్లకాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఎవరి దగ్గర అయినా ఫోన్ నెంబర్ ఉంటుంది. 24/7 24 గంటలు నేను వైద్య సేవలు ఉంటాను కాబట్టి నాకు ఈ ఒక్క ఓటు వాళ్ళకు ఒక గొప్పతనం కాదు నాకు వేయడానికి. అంతేకాకుండా నా దగ్గర ఆర్థికంగా కూడా నాకు ఆర్థికంగా డబ్బులు ఇచ్చి నన్ను నిలబెట్టే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆర్థిక సాయం కూడా వాస్తవం చెప్తున్నా, నాకు ఆర్థిక సాయం కూడా వాళ్ళు చేస్తున్నారండి. నాటి జోకి ప్రామిస్ చేసి చెప్తున్నాను నేను. ఓకే, అంటే షాదల లక్ష్మణ్కు మద్దతుగా కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఇందులో ప్రచారంలో పాల్గొన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాదల లక్ష్మణ్ గెలిస్తే నామపూర్ గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా మీరు? నేను మాజీ ఉప సర్పంచ్. 1981లో ఈ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పడడం, నేను అప్పుడు 26 ఏళ్ళ యువకుని. అప్పుడు నేను ఈ గ్రామానికి గ్రామ సర్పంచ్ ఎస్సీ రాయనర్సన్ ఉండే. అతడు సర్పంచ్ ఉండే, నేను ఉప సర్పంచ్ ఉండేటి. అప్పుడు మాకు స్ట్రీట్ లైట్లు వేద్దామంటే కనీసం ఆ బడ్జెట్ లేనటువంటి వ్యవస్థ. ఈ రోజులలో బడ్జెట్ ఉంది కాబట్టి, నాకు రాజకీయ అనుభవం బాగుంది కాబట్టి నేను కేకే మహేందర్ రెడ్డి గారికి రైట్ లెఫ్ట్గా రామరెడ్డి రాజిరెడ్డి మా ఇద్దరి పేరు. ఆయనకి ఎప్పుడు రైట్ లెఫ్ట్గా మేము ఉంటాం. ప్రతి చిన్న ఇష్యూ వచ్చినా, ఏ సమస్య వచ్చినా మాకు మహేందర్ రెడ్డి గారు చెప్తారు. మేము దాన్ని సూచన తప్పకుండా పాటించి అమలు చేసే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ప్రజలలో ప్రజలు ఏదైనా సమస్య ఉంటే మా ఇద్దరు ముందర పెట్టినప్పుడు మేము ఆ సమస్య తీసుకుపోయి మహేందర్ రెడ్డి గారికి చెప్తే మహేందర్ రెడ్డి గారు సూచన తప్పకుండా మా యొక్క సూచనలు పాటిస్తాడు. అది మాకు గ్యారెంటీ ఉంది. వారు మొన్న కూడా ఒక 30 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తే ఆ 30 లక్షల సీసీ రోడ్డు మన అర్జనవాడ నుండి శ్మశాన వాటిక వరకు తీసుకుపోయి అక్కడ శ్మశాన వాటికలో ప్లాట్ఫామ్ చిన్నగా ఉండే దాన్ని కనీసం అక్కడికి తీసుకుపోయి శ్మశాన వాటికలో శవాన్ని కాలేసినట్టయితే అక్కడ ఒక 500-300 మంది నిలబడే స్థలం లేకుండే ఇవాళ 1000 మంది నిలబడే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినాం. అదే మాదిరిగా ఇప్పుడు షాదల లక్ష్మణ్ గిట్ట గెలిచినట్టయితే మనము సేవలను తీసుకుపోవడానికి పార్థివ రథాన్ని కూడా ట్రైలర్ను తయారు చేసి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కోతులపేట ఇంకా అదనంగా మేము లక్ష్మణ్ అనుభవాలు ఉన్నా లేకున్నా మేము అనుభవజ్ఞులం అతను వెంబడి ఉన్నాం కాబట్టి వెండంటి అతన్ని మేము నడిపించడానికి మేము బాధ్యత తీసుకుంటాం. ప్రజలపై మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు, తప్పకుండా మాకు ఓటేస్తారు. షాదల లక్ష్మణ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని నేను ఆశాభావంగా ఉన్నా. అదే మాదిరిగా మా సేవలు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడో 1981లో ఉప సర్పంచ్ని. ఇప్పటి వరకు కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏ చిన్న సహాయమైనా ఏదైనా ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా నేను కూడా వారి వెన్నంటి ఉండి నేను వాళ్ళకు సహాయం చేస్తుంటా. మా సేవలు కూడా వారు గుర్తిస్తారని నేను అనుకుంటున్నా. మా ఎంబడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామరెడ్డి గారు ఉన్నారు. అదే మాదిరిగా ఇంతకుముందు పనిచేసినటువంటి వార్డు మెంబర్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా చాలామంది ఉన్నారు కాబట్టి మాకు ప్రజా దీవెనలు ఉన్నాయి, ప్రజా ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా మేము అఖండ విజయాన్ని సాధిస్తామని నాకు ఆశ ఉంది. నేను నిజంగా గర్వంగా చెప్తున్నా. మా లక్ష్మణ్ సేవలను గుర్తించి మా సేవలను గుర్తించి మహేందర్ రెడ్డి గారి సహాయం తీసుకొని మేము గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. అతనికి సహకారం అందిస్తూ అతను వెన్నంటి మేము కృషి చేయడానికి ప్రయత్నం చేస్తామని ప్రజల ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే ప్రచారంలో మరొక ముఖ్య నాయకుడు వైస్ చైర్మన్ కొనసాగుతున్నటువంటి అన్న అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ ఊరిలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. షాదల లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
పరిలో నిల్చున్నారు. ఏ విధంగా ఉండబోతుంది, మీరు గ్రామస్తులకు ఏం చెప్తారు? ముఖ్యంగా మీ టీ8 వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే షాదా లక్ష్మణ్కు అనుభవం ఉన్నది, ఆయన సర్వీస్ ఉన్నది, అనుభవం ఉన్నది. రెండవది ఏంటంటే కేకే మహేందర్ రెడ్డికి మేము ఇంతకు అన్నది చెప్పినట్టు లెఫ్ట్ రైట్ మేమే. ఓకే. అందుకని ఇంకో క్యాండిడేట్ కూడా జూనియర్ క్యాండిడేట్ కూడా నేను ఉంటాను అన్నాడు. ఓకే. ఆయన కొద్దిగా డ్రాప్ చేయించే ప్రయత్నం చేస్తే ఆయన వినలేదు. ఓకే. నేను సీనియర్గా మేమున్నాం. నేను కూడా మాజీ ఉప సర్పంచ్ని, 2006లో ఉప సర్పంచ్ని, మొన్న 1 year కింద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోతుగల్. అయితే మాకు అపారమైన అనుభవం ఉన్నది. ఎవరు ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు చేయొద్దు అనే దాని మీద ఉన్నది. మన మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్, ఆయన గెలవకున్నా జస్ట్ ఎమ్మెల్యే ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఇప్పటికి మా ఊరికి దాదాపు ఒక 60-70 లక్షల వరకు తీసుకొచ్చి ఇచ్చిండు మాకు. అది మేము కూడా గెస్ట్ హౌస్ కానీ ఇంకోటి ఏది సీసీ రోడ్ హెల్త్ సెంటర్ కూడా కట్టిస్తున్నాం. అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రేపు 17వ తారీఖు నాడు లక్ష్మణ్ గెలుస్తాడు 100%, దాంట్లో ఏం డౌట్ లేదు. 100% గెలుస్తాడు. ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయనకు మేము అండగా ఉండి ఊరి ప్రధాన సమస్యలు ఏమున్నాయి అనేది మేము ఒక 30-40 సంవత్సరాల నుంచి ఊర్లో ఉంటున్నాం, అన్నీ గమనిస్తున్నాము. ఏ వాడకు ఏమున్నది, ఏ వాడకు ఏం లేదు అనేది అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మా పైన కూడా ఉన్నది. ఎందుకంటే మహేందర్ రెడ్డి విలేజ్ కాబట్టి ప్రతి వాళ్ళు మాకు ప్రెస్ వాళ్ళు కూడా వస్తారు, అడుగుతూనే ఉంటారు, ముస్తాబాద్ ప్రెస్ వాళ్ళు. అది అన్ని పనులు కూడా బాగా దీని సమస్యలు అనేవి బాగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని నెరవేర్చే బాధ్యత మా పైన ఉన్నది. ఆయన పైన ఎంత ఉన్నది, సర్పంచ్కి గెలిచిన వ్యక్తికి ఎంత ఉంటుందో మా ఇద్దరి పైన, మా ముగ్గురు పైన కూడా అంతే ఉంటుంది. గెలిపించే బాధ్యత మొత్తం మేమే తీసుకున్నాము. 100% గెలిపిస్తామని ఆయనను భుజాల మీద వేసుకొని మహేందర్ రెడ్డికి కంకణం కట్టుకొని గెలిపించి నీ దగ్గర తీసుకొచ్చి నీకు చెప్తామని ఛాలెంజ్ చేసి వచ్చినాం. ఓకే. రైట్. ఇది నామపూర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి షాద్ర లక్ష్మణ్ గెలిస్తేనే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందంటూ గ్రామస్తులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా షాద్ర లక్ష్మణ్కు మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత వైస్ చైర్మన్ కూడా మద్దతు పలకడంతో మరికొంత అంటే గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, నామపూర్ నుంచి.